అండి నేను చెప్పాను కదా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను సుబ్బయ్య గారి హోటల్ గురించి అని. సో ఇది వచ్చేసరికి హైదరాబాద్లో వనస్థలిపురం బ్రాంచ్కి వెళ్ళాము మేము. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఒక సైడ్ అంతా కర్రీ సెక్షన్ అండ్ ఒక సైడ్ అంతా స్వీట్ సెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ లైక్ మెనూ అవైలబుల్గా ఉంది అని చెప్పారు. ఒకటి 200 అండ్ ఒకటి 300. అండ్ నాకు తెలిసి ఇతనే సుబ్బయ్య గారు అనుకుంటా. అండ్ మేము త్వరగా బిల్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. అంతా డైనింగ్ ఏరియా ఉంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3 అయిపోయిందండి. సో ఎక్కువ మంది జనాలు అయితే లేరు. అండ్ మేము కూర్చున్నాక బిల్స్ తీసుకొని ఆ తర్వాత ఒక అరిటాకు వడ్డించారు. సారీ అరిటాకు వేశారు. సారీ. అండ్ రకరకాల కర్రీస్ పెట్టారు. పప్పు పెట్టారు, గుత్తి వంకాయ పెట్టారు అండ్ బంగాళదుంప పెట్టారు. ఆల్ మిక్స్ ఒక కర్రీ పెట్టారు. అండ్ స్వీట్స్ వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ స్వీట్స్ పెట్టారు. రవ్వ కేసరి, చక్కెర పొంగలి అండ్ పూర్ణం బూరె. నాకైతే పూర్ణం బూరె చాలా ఇష్టమండి. నేను చాలా ఎక్స్ట్రా అడిగాను కూడా. ఒకదాని తర్వాత ఒకటి అట్లా 4 అడిగాను. చివరిసారి అతనే 2 ఇచ్చి వెళ్ళాడు. నేను అది రూమ్‌కి తెచ్చుకున్నాను. అండ్ 3 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్ పెట్టారు. ఒకటి పులిహోర పెట్టారు అండ్ ఒకటి బగారా రైస్, ఇంకోటి నాకు తెలీదు. పులిహోర అండ్ బగారా రైస్ అయితే చాలా టేస్ట్ బాగుంది. రైతా కూడా వేసుకొని తింటే మంచిగా అనిపించింది. అండ్ తర్వాత పన్నీర్ కర్రీ పెట్టారు. వెజిటబుల్ లైక్ ఫ్రై పెట్టారనమాట. ఏమో క్యాబేజ్ ఫ్రై పెట్టారు. అండ్ 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ పెట్టారు. ఒకటి గోంగూర చట్నీ అండ్ ఒకటి దోసకాయ చట్నీ. అవైతే ఇంకా టేస్ట్ చేయలేదు. బట్ నేను అన్ని ఐటెమ్స్ పెట్టాక ఫోటో తీద్దాం, వీడియో తీద్దామని చెప్పి వెయిట్ చేశాను. బట్ ఏదో ఒకటి తీస్తూ టేస్ట్ చేస్తూనే ఉన్నాను. సో మేమన్నీ ఫ్లేవర్డ్ రైస్ మొత్తం తినేసాక రైస్ పెట్టారు. అండ్ వీడియోస్‌లో మాక్సిమం చూపించింది ఏంటంటే చాలా మర్యాద చేస్తారు. తినండి, తినండి అని చెప్తారు అని. బట్ మేము వెళ్ళిన దానికైతే అంత ఏం లేదు. నార్మల్‌గా పెట్టారు. ప్రతిదీ మేమే సెకండ్ టైం కావాలి, ఇది నచ్చింది అలా అని అడిగాము. సో రైస్ పెట్టాక 2 టైప్స్ ఆఫ్ పొడులు తీసుకొచ్చారు. ఒకటి కరివేపాకు కారం అండ్ ఇంకోటి నాకు తెలీదు. ఒకటైతే చాలా బాగుంది నేను వేసుకుంది అంటే. అండ్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3 అయిందని చెప్పాను కదా. సో ఆ టైంలో ఆ ఫుడ్ అంతా చల్లారిపోయింది. ఒకవేళ ఇది వేడిగా ఉండి అలా ఉంటే ఇంకా చాలా బాగుండేది. బట్ ఒకటి నాకు నచ్చింది. ఇంకో పొడి నాకు అంత నచ్చలేదు. అది నేను పక్కకు పెట్టేశాను. అండ్ లైక్ తింటూ ఉన్నప్పుడు పూర్ణం బూరెలు ఎక్స్ట్రా అడగాలి అని అది ఆలోచించడమే మాకు సరిపోయింది. ఎట్లా అడగాలి అని చెప్పి. ఎందుకంటే 2 టైమ్స్ పిలిచాము. ఆల్రెడీ తీసుకున్నాం. బట్ నాకు సరిపోలేదు. రూమ్ కూడా తీసుకెళ్ళాలని ఉంది. సో అందుకని చెప్పి థర్డ్ టైం కూడా పిలవాలి. అప్పుడే ఇంక అతను థర్డ్ టైం కూడా వచ్చి 2 ఇచ్చేసి వెళ్ళాడనమాట. తర్వాత నేను వీడియో కోసం అని చెప్పి ప్రతి ఐటెం కొంచెం కొంచెం టేస్ట్ చూశాను. అండ్ మేబీ టైంలో వెళ్ళటం వల్లేమో అంతగా అయితే తినలేకపోయాను. బట్ ప్రతిదీ టేస్ట్ చూశాను. అండ్ నేను చూసి ఫస్ట్ బంగాళదుంప కర్రీని చూసి నేను ఐ థాట్ ఇట్ వాజ్ ముద్దపప్పు అనుకున్నాను. కాకపోతే అది బంగాళదుంప కర్రీ. గుత్తి వంకాయ కొన్ని అయితే నాకు బాగా నచ్చాయండి. స్వీట్స్ 3 నచ్చాయి. చెప్పాను కదా ఫ్లేవర్డ్ రైస్ కూడా నచ్చింది. ఒక పొడి నచ్చింది. పప్పు నచ్చింది. అండ్ తర్వాత వీడియో కోసం అని చెప్పి ఒకేసారి సాంబారు, రసం వేసుకొని అతను వీడియో తీసుకుంటున్నాను కొంచెం స్లోగా పెట్టండి అంటే పాపం స్లోగా పెట్టాడు. అండ్ తర్వాత మజ్జిగ పులుసు కూడా వేశారు. అండ్ ఇంకా ఫైనల్ టచ్ కింద కర్డ్ అడిగాము. కర్డ్ వేశారు. కొంచెం అన్నం ఉంది. కర్డ్ మాత్రం చాలా ఎక్కువ వేశారు. మేబీ 300 న్యాయం చేస్తున్నారు అనుకుంటా. అండ్ చెప్పాను కదా 2 ఉన్నాయి అని చెప్పి. 200 అయితే మనమే సర్వ్ చేసుకోవాలి. 300 అయితే వాళ్ళు సర్వ్ చేస్తారని చెప్పారు. ఐటెమ్స్ కూడా కొంచెం 300లో అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఫైనల్‌గా కిళ్ళి ఇచ్చారు. నాతో వచ్చిన మా ఫ్రెండ్ అయితే మొత్తం అంతా తిన్నారు. బట్ నేనైతే చాలా ఫుడ్ వేస్ట్ చేశాను. మీరైతే చేయకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.